హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్‌జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేమంతా షికారుగా అలా బయటకొచ్చాము. మీకొక మంచి బ్యూటిఫుల్ స్ట్రీట్ చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్ అయితే. మేము కూడా వచ్చాము చూద్దామని. ఎప్పుడు చూడలేదు, మేము కూడా ఫస్ట్ టైం ఇది రావటం. ఇప్పుడైతే వీకెండ్స్‌లో 4 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయండి. అమెరికన్ వాళ్ళది 250 ఇయర్స్ అయిందంటండి వాళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చి. అందుకని సెలబ్రేషన్స్ చేస్తారంట. ఈరోజైతే అవి కూడా చూద్దామని చెప్పి అందరం వచ్చాము. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? దాదాపు 8:30 ఆ ఇదిలో ఉంటుందండి. లైటింగ్ ఎలా ఉందో చూసారా? లైటింగ్ అయితే సన్ కూడా వెళ్ళడండి అప్పుడే. అప్పుడే 8:30, 9 అయిపోతుంది. మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఇదేం టైం అని. చూడండి అందరూ ఎలా వచ్చారు పిల్లల్ని తీసుకొని, మన ఇండియన్స్ అందరూ. ఇక్కడ యుఎస్లో అందరూ అండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు అందులో 4 డేస్ వచ్చాయి కదండి. ఇది లాస్ట్ వీక్ వీడియో అండి. నేనైతే అప్లోడ్ చేయటం లేట్ అయింది, ఏమనుకోవద్దు. లేట్గా అప్లోడ్ చేశాను, కానీ లేట్గా అయినా కొద్దిగా చూపించాలి మీ అందరికీ సెలబ్రేషన్స్ అని చెప్పి చేశానండి. ఓపిక్గా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. లాస్ట్లో సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫైర్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ బాగా. అవి తీసానండి నేనైతే, పెడదాం మీకు చూపించాలని. మేమైతే పార్కింగ్ కోసం తిరుగుతున్నాము. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంటుందండి. కార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పార్కింగ్ కూడా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ షాప్స్ దగ్గర కూడా వాళ్ళు అందరూ, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అందరూ కార్లు పార్కింగ్ చేసేసి బాగా వాకింగ్ చేస్తారండి. నడుచుకుంటూ వెళ్తారు బాగా, షాప్స్ అన్నీ చూసుకుంటూ నీట్గా. ఫ్రైడే వచ్చిందంటే మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ఫ్రైడే నుంచే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అందులో ఈ వీక్ ఇంకా 4 డేస్ వచ్చాయి కదా, అందరూ లాంగ్ జర్నీస్కి అట్లా లాంగ్ ట్రిప్స్కి అంతా వెళ్ళిపోయినట్టున్నారు. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. మా అమ్మాయిని కొద్దిగా వాకింగ్ చేస్తే కూడా డాక్టర్స్ మంచిదన్నారు, అందుకని కొంచెం తీసుకొచ్చాము ఇలా. అవి చూసుకుంటూ కొద్దిగా పార్కింగ్ చేసేసి నడుద్దాం కొద్దిసేపు, ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో అయితే మొత్తం అన్ని కాస్ట్లీ షాప్స్ అంటండి ఇవి. అన్ని బ్రాండ్స్ ఉంటాయంట ఇక్కడ. చాలా కాస్ట్ ఉంటాయంట అన్నీ. అన్నీ మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయంటండి ఇక్కడ అన్నీ. అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి మమ్మీ, చూడండి స్ట్రీట్ బాగుంటుందని మా పిల్లలైతే తీసుకొచ్చారు. సరే చూద్దామని వచ్చామండి మేము. ఇక్కడ చూసేసి ఇంకా ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్దాము అని. ఇది చూడండి, ఈ షాప్ చూడండి, స్విట్జర్లాండ్ వాచెస్ అంట. రోలెక్స్ ఉంది ఇక్కడే. ఇంకా చాలా ఉన్నాయండి, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి అన్నీ మొత్తం. లైటింగ్ వేస్తే షాపులు కూడా చాలా అందంగా ఉన్నాయండి. మీకు ఎలా అనిపిస్తుందో కానీ మాకైతే అసలు చాలా బాగుంది. చూడండి షాప్స్. పార్కింగ్ చేసేసి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలండి, అందుకే పార్కింగ్ కోసం చూస్తున్నాము. పార్కింగ్ దొరికితే ఇంకా వెళ్ళిపోతాం. చూడండి అందరు ఎలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. లైటింగ్ చూడండి, లైట్స్ వేసారు. ఇక్కడైతే ఇదైతే ఐస్ క్రీమ్ షాప్ అంటండి. ఇది బాగుంటుందంట, ఇదో వెరైటీగా అన్నీ ఏదో ఫ్లవర్స్ లాగా అన్నీ చేస్తారంట. పిల్లలు చెప్తున్నారు, వాళ్ళు వెళ్తుంటారండి పిల్లలు. మేము తక్కువ కానీ మేమేదో తిరిగినప్పుడు సాయంత్రం పూట అలా వస్తాము. పాపము తీసుకొస్తారు ఎక్కడికైనా పిల్లలు బాగా. చూడండి అందరు నడుచుకుంటూ ఎలా వెళ్తున్నారు. వాకింగ్ బాగా చేస్తారండి. ఇది చూడండి, లెగసీ హాల్ అంటే ఇది లైవ్ మ్యూజిక్ ఉంటుందంట ఇక్కడ. పిల్లలు కూడా వచ్చాము, మిమ్మల్ని కూడా ఒకరోజు తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే టైం లేదండి, అందుకని ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయేమో. ఒకసారి చూద్దాము ఈ స్ట్రీట్ అంతా అని చెప్పి వచ్చాము మేమైతే అక్కడికి వెళ్ళాలని. అందరూ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది వీడియో. లాస్ట్లో అయితే ఫైర్ వర్క్స్ అవన్నీ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే పార్కింగ్ చేసామండి, అందరం నడుచుకుంటూ వెళ్దామని వచ్చేసాము. మా చిన్ను చూడండి హాయ్ చెప్తాడు ఇప్పుడు. అందరూ నడుచుకుంటూ చూసుకుంటూ ఉన్నాము, అటు దాటుకుంటూ వెళ్ళాలి ట్రాఫిక్లో. అటు సైడు అంతా వాటర్ ఫాల్స్ పెట్టున్నారండి అక్కడ. చాలా బాగుంది, ఆ వాటర్ ఫాల్స్కి చల్లగా అనిపిస్తుంది ఆ చుట్టూ ఏరియా మొత్తం. ఆ చినుకులన్నీ పడుతూ కొద్దిసేపు అక్కడ కూర్చుందాం అని చెప్పి రాజుగారు చూడండి హాయ్ చెప్తున్నారు. మా చిన్ను నవ్వుతున్నాడు. ఇప్పుడైతే దాటుకుంటూ వెళ్తున్నామండి. మేము దాటుకుంటుంటే పాపం కార్స్ అయితే ఆపుతారండి ఇక్కడ. మనం ఎప్పుడైనా దాటుతున్నప్పుడు రోడ్డు ఆపుతారు. అదే చాలా బాగా అనిపించింది.
చూడండి లైటింగ్ ఎలా ఉందో, వాటర్ ఫాల్స్ పెట్టారు. అక్కడ కొద్దిసేపు చాలా చైర్స్ లాగా బెంచెస్ అన్నీ వేస్తున్నారు. అక్కడ కూర్చుందాం కొద్దిసేపు అని చెప్పి మేము వెళ్తున్నాము. ఈ స్ట్రీట్ అయితే భలే ఉందండి, చాలా బాగుంది. లైటింగ్ వేసిన తర్వాత అసలు కళ్ళు చాలట్లేదు చూడడానికి కూడా, అంత బాగుంది. చూడండి ఇక్కడికి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. లుంబిని పార్క్లోనే ఉండేది ఇంతకుముందు, వాటర్ డ్యాన్సింగ్ అని ఉండేది. చూడండి అంతా ఎలా ఉందో, వాటర్ ఫాల్స్ అంతా చాలా బాగుంది. లైటింగ్ వేసారు బాగా. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వచ్చామండి. ఇక్కడ చూడండి రకరకాల కార్స్ వస్తున్నాయి, మోడల్స్ అన్నీ మీకు చూపించాలని నేనైతే తీసానండి. ఒక 10 మినిట్స్ అక్కడ కూర్చున్నాము. ఆ 10 మినిట్స్లోనే ఎన్ని మోడల్స్ వచ్చాయో చూడండి కార్స్. మాట్లాడుకుంటూ కూర్చున్నామండి అక్కడ ఒక 10-15 మినిట్స్. అక్కడైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చల్లగా వాటర్ పడుతూ చాలా బాగుండిందండి, హాయిగా ఉండింది కొద్దిసేపు. సమ్మర్ కదా, కొంచెం వేడిగానే ఉందండి. చూడండి ఎన్ని మోడల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే 4 రోడ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ 4 రోడ్స్లో రకరకాల మోడల్స్ వస్తున్నాయి కార్లు. అందుకని నేను ఒక 10-15 మినిట్స్ కూర్చొని తీసాను, చూద్దాం ఎన్ని మోడల్స్ వస్తాయని చెప్పి. చూడండి ఎన్ని ఉన్నాయో, తమాషాగా ఉన్నాయి కదా. భలే బాగుందండి ఏరియా మొత్తం, చాలా బాగుంది లైటింగ్ వేస్తే. డే టైం అంత ఉండదు కానీ లైటింగ్ వేస్తున్నప్పుడే చూడాలండి, చాలా బాగుంటుంది ఇలాంటి ఏరియాల్లో. ఆ కార్ చూడండి ఎంత బాగుందో మోడల్. కలర్స్ చూసారా, గ్రీన్ కలర్, ఎదురుగా ఒకటి ఆరెంజ్ కలర్ ఉంది చూడండి. అది చూడండి తమాషాగా ఉన్నాయండి కార్స్ అయితే. చూస్తూ కూర్చున్నాం మేమైతే, ఒక 15 మినిట్స్ కూర్చున్నాం అక్కడే బాగా. ప్రతిరోజు ఏదో దగ్గరికి అలా ఒక 10-15 మినిట్స్ వెళ్తే కొంచెం టైం పాస్ అవుతుందండి. ఇది చూడండి కుక్క పిల్ల ఎంత బాగుందో, అందరు వాకింగ్కి తీసుకొచ్చారు చూడండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంట్లో కుక్క ఉంటుందండి, కంపల్సరీ పెంచుకుంటున్నారు కుక్కని అయితే. ప్రతి ఇంట్లో, చిన్న కుక్కలు కాదు, ఇది ఇంకా చిన్నది నేను చూసింది. చాలా పెద్దవి ఉంటాయండి కుక్కలు అయితే. అసలు ఆ కుక్కలు చూస్తే మనకు భయం వేస్తుంది. మేము ఉండే దగ్గర అయితే అన్ని పోర్షన్స్లో మొత్తం అందరూ పెంచుకుంటున్నారు, మేము తప్పితే. షాప్స్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ ఇంకా వెళ్ళిపోదాం పార్కింగ్ దగ్గరికని వచ్చామండి. చూడండి బైక్స్ చూడండి ఎన్ని బైక్స్ వచ్చినాయంటే ఈరోజు. అందరు పిల్లలందరూ యూత్ అంతా బైక్స్ వేసుకొని ర్యాలీ లాగా వచ్చారండి ఈ స్ట్రీట్కి. అసలు సందడిగా ఉంది. ఈ బ్యాగ్స్ కూడా చూడండి, కాస్ట్లీ బ్యాగ్స్ అంటే ఇవి. ఇవన్నీ తీసుకుంటూ నేను నిదానంగా నడుచుకుంటూ ఇంకా వచ్చేసామండి పార్కింగ్ దగ్గరికి. నేనైతే ఎప్పుడు చూడలేదు యూఎస్లో ఇన్ని బైక్స్, ఈ మోడల్స్ అన్నీ ఈరోజు ఇక్కడున్నాయి ఎక్కువగా. అవి చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాం ఇంకా. పిల్లల్ని తీసుకొని చూడండి ఎంత బాగా వచ్చారు అందరూ. సాటర్డే సండే మాత్రం ఫ్రైడే నుంచే మొదలవుతుంది వీళ్ళ ఎంజాయ్మెంట్. మరి ఇంకా అలా చూసుకుంటూ వచ్చేస్తున్నామండి మేమైతే. పార్కింగ్ దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూడండి స్ట్రీట్స్లో ఎలా వేస్తున్నారు, లైట్స్ అన్నీ వేస్తున్నారు స్ట్రీట్స్లో అంతా. కానీ కొన్ని దగ్గరలో వేస్తున్నారులేండి, అంతా వేయలేదు. కానీ లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు, ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఆ రోజు. నేనైతే లేట్గా అప్లోడ్ చేశానండి, ఏమీ అనుకోవద్దు. అలా చూసుకుంటూ మేమైతే ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి లైటింగ్ ఎంత బాగుందో. ఇక టైం అంటే టైమేనండి, టైం అయిందంటే ఇంకా స్టార్ట్ చేసేస్తారు. మేమైతే వెళ్ళేసరికి లేట్ అయింది, అప్పటికే స్టార్ట్ అయిపోయింది.
చూడండి ఇక్కడికి వెళ్ళామండి ఫస్ట్. ఇక్కడ ఫైర్ వర్క్స్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది అనేసరికి మళ్ళీ ఒక 15 మినిట్స్ దూరం ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళాం మళ్ళీ. అందరూ వెళ్ళిపోయారు పాపం వచ్చిన వాళ్ళంతా, ఫైర్ వర్క్స్ క్యాన్సిల్ అయిందని. చూడండి స్టార్ట్ అయిపోయింది అప్పుడే. దూరంగా నుంచే పైకి కనిపిస్తున్నాయి చూడండి. నేను దూరం నుంచే తీసాను, చూద్దాము ఎలా వస్తుందో. స్టార్ట్ అయిపోయినట్టుంది అని. ఇదైతే స్టేడియం అండి. స్టేడియంలో అందరూ కూర్చోన్నారు. పార్కు లాగా ఉంటుంది చుట్టూ. అక్కడే లోపల కాలుస్తున్నారు, మొత్తం ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి బాగా. చూడండి పిల్లలంతా బయట ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనమైతే ముసలివాళ్ళు అని చెప్పి బయటికి కూడా రారు మన వాళ్ళు అయితే. ఇక్కడైతే వాళ్ళ డ్రెస్సింగ్స్ అసలు ఎంత బాగుంటుందో, షూ వేసుకొని నీట్గా చాలా బాగుంటారు. డ్రెస్ కూడా ఎంత ఓపికగా వేసుకొస్తారండి వాళ్ళు. షాపింగ్లకు కూడా నేను చూస్తూ ఉంటాను, మన వాళ్ళు ఎందుకు ముసలివాళ్ళు అని అప్పుడే ఇంట్లో కూర్చుంటారు, వీళ్ళు చూడు ఎంత బాగా వస్తారు. షాపింగ్ వాళ్ళే వచ్చి చేసుకుంటున్నారండి నీట్గా. ఎంత ముసలివాళ్ళు అని కూడా అనిపించట్లేదు వాళ్ళైతే. అసలు ఎంత బాగా అనిపించిందో వాళ్ళని చూసి. చూడండి ఫైర్ స్టార్ట్ అయింది చూడండి. నా ఫోన్ అయితే సౌండ్ రాలేదండి ఫస్ట్లో. ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగా చేశారు. దాదాపు 25-30 మినిట్స్ కాల్చారండి. భలే బాగుండింది అసలు చూడడానికి అందంగా. అక్కడే మేమైతే కార్లో నుంచే చూసాము, ఇంకా దిగలేదు, ఆపేశారు ఇంక అక్కడికి అవతలకి. చూసారా ఎలా ఉందో. మన ఇండియన్స్కి దీపావళి ఎలాగో వీళ్ళకి ఇండిపెండెన్స్ డే అనుకోండి, అప్పుడే కాలుస్తారండి, ఎక్కువ ఫైర్ వర్క్స్ చేస్తారంట. చూడండి అందరూ వెళ్ళిపోతున్నారండి, అయిపోయింది. పిల్లలు తీసుకొని చూడండి అందరూ. వీళ్ళైతే బ్లాంకెట్స్ తీసుకొని అంతా ట్రాలీలో వేసుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని అసలు ఎంత బాగా వచ్చారంటే లైటింగ్ పెట్టుకున్నారు చూడండి హ్యాండ్స్కి. ఆ హ్యాట్స్ చూడండి అన్నీ మెడలో, హ్యాండ్స్కి మొత్తం అంతా ఏంటంటో లైటింగ్స్ పెట్టుకున్నారండి. భలే బాగుండింది తమాషాగా చూస్తుంటే వాళ్ళని. అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చారు బాగా ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడైతే అయిపోయిందండి, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.